పంచమి సరస్వతి జననానే విజ్ఞానమూర్తిగా వరాల సాయి వెలిసినే మనసున తలిస్తేనే మురిసి ముద్దాయనే పూజల మహిమలతో లీలలెన్నో చేసినే ఒక్కసారి దర్శిస్తే శాంతి సౌఖ్యాలిచ్చునే చెరగని ముద్రను వేసిన రూపమే నమ్మిన బిడ్డలకు ఆత్మబంధమే ఆయే కొలిచిన వారికి పెద్దది కాయనే ఎన్నెన్నో లీలలు స్వర్ణ పుష్ప పూజలు ఎలా ఉత్సవం పూజేదైనా కోరిన కోరికలు తీరనే ఎందరో తల్లులతో బిడ్డలనిచ్చి మురిసినే అడిగిన వారికి ఐశ్వర్యాన్నిచ్చి మనసులలో దోచిన దేవుడా జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి నిత్యం నీ లీలా పఠనంలో మేముంటాము నీ మధుర వచనాలతో మైమరచిపోతాము నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము పాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి సాయి ఆత్మను నీలో నింపుకుంటివి తనివి తీర సాయిని దర్శింపజేస్తివి కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి దయగల తల్లి నీకు ప్రేమహారతి జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో నీరాజనం జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి సాయి బంధువులందరికీ కూడా శ్రావణ మాస శుభాకాంక్షలు. మీ అందరూ కూడా ఈ శ్రావణ మాసంలో భగవంతుని యొక్క ధ్యాసలో భగవంతుని యొక్క లీలలో తప్పకుండా వారి లీలను వారి ధ్యాసను రెండింటినీ అనుభవిస్తారు. ఎందుకంటే ఈ శ్రావణ మాసంలో మనం చేసేటువంటి పుణ్యకార్యాల వల్ల ఖచ్చితంగా భగవంతుని యొక్క లీలను మనము రుచి చూస్తాం. భగవంతుని యొక్క ఉనికిని మనము ఖచ్చితంగా మనం దాన్ని కనుగొంటాము, దాన్ని అనుభవిస్తాం కూడా. ఎట్లా అనుభవిస్తాము? శ్రావణ మాసంలో ప్రాతకాలంలో లేచి తలంటు స్నానం చేసి దీపారాధన చేసి దేవునికి నైవేద్యం పెట్టి ఏ పుణ్యక్షేత్రానికో వెళ్ళి భగవంతుని దర్శనం చేసుకొని ఇంటికి వస్తే శ్రావణ మాసం ముగుస్తుందా? శ్రావణం శ్రవణం. శ్రావణ మాసానికి ఉన్నటువంటి విశిష్టత ఏమిటంటే ఈ మాసంలో ఎవరైతే పుణ్య గ్రంథాలను శ్రవణం చేస్తారో, మననం చేస్తారో, పారాయణ చేస్తారో అట్టి వారికి మాత్రమే శ్రావణ మాస ఫలితం దక్కుతుంది.
శ్రావణ మాసంలో పూజ ఒక భాగం మాత్రమే. భగవంతుని ఆరాధన అది పరిపూర్ణం కావాలంటే ఖచ్చితంగా కూడా మనం సద్గ్రంథ పారాయణ కానీ సద్గ్రంథ శ్రవణం కానీ మనం చేయాలి. ఈరోజు పారాయణ చేయడానికి సమయం లేనటువంటి వాళ్ళకి, పారాయణ చేయడానికి వీలు లేనటువంటి వాళ్ళకి భగవంతుడు ఆయా కాలాలకు అనుగుణంగా తన భక్తిని చాలా సరళం చేస్తూ ఉంటాడు. ఈరోజు భక్తి సరళమైందా లేదా? మీరు మొబైల్స్ను మనం పైకి కిందికి అంటూ అనేక రీల్స్ మనం చూస్తాం కదా. ఆ సమయాన్ని అదే టెక్నాలజీ మనిషిని వినాశనం చేస్తుంది, మనిషిని ఉన్నతుణ్ణి చేస్తుంది. దాన్ని ఎలా వాడుకుంటే మనం అలా వాడుకోవచ్చు. కనీసం శ్రావణ మాసంలోనైనా సరే మీరు పారాయణ చేయడానికి వీలు కానటువంటి వారు తప్పకుండా శ్రవణం చేయండి. శ్రవణం చేస్తే శ్రవణానికి మించినటువంటి గొప్ప పుణ్యకార్యం ఈ శ్రావణ మాసంలో మరొకటి ఏదీ ఉండదు. శ్రవణమే శ్రావణ మాసం యొక్క ఫలితాన్ని మనకిస్తుంది. సద్గ్రంథ పారాయణనే గొప్ప పుణ్యఫలాన్ని మనకు తెచ్చిపెడుతుంది. షిరిడీలో శ్రావణ మాస ప్రారంభం 5వ తారీఖు రోజు పారాయణ ప్రారంభమైంది. రేపు 13వ తారీఖు రోజు పారాయణ కంప్లీట్ అవుతుంది. ప్రతి శ్రావణ మాసం కూడా షిరిడీలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం నుంచి ఉదయం సమయంలో మగవారు, మధ్యాహ్న సమయంలో ఆడవాళ్ళు ఖచ్చితంగా ఆ పారాయణలో కూర్చుంటారు. ఎందుకోసము? వారికి ఆ పారాయణ, ఆ పోతి యొక్క విలువ వారికి బాగా తెలుసు. సాయి సచ్చరిత ఎంత గొప్పదంటే రామాయణం, భాగవత కావ్యాలలో ఉన్నటువంటి సారమంతా కూడా ఈరోజు కలియుగంలో మనం రామాయణ భాగవతాలను మనం చదవకపోవచ్చు, కానీ అందులో ఉన్నటువంటి సారం, నీ జీవితానికి సంబంధించినటువంటి సారం శ్రీ సాయి సచ్చరితలో ఉంటుంది. నేను కూడా ఈ పారాయణను ప్రారంభించాను. ఈ పారాయణను ప్రారంభించి నిన్నటికి 5వ అధ్యాయం ముగిసింది. ఈ 5వ అధ్యాయం తర్వాత వచ్చేటువంటి 6వ అధ్యాయం, ప్రతి గురువారం వచ్చేటువంటి అధ్యాయం కనీసం మీతో సత్సంగంలో పంచుకోవాలనేటువంటిది నా అభిలాష. ఎందుకంటే ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు చాలామందికి సచ్చరిత పట్ల అవగాహన లేకపోవచ్చు, సచ్చరిత పారాయణ చేయకపోవచ్చు మీరు. కానీ ఈ శ్రావణ మాసంలో కనీసం ఈ 4 గురువారాలైనా సరే ఈ గురు కథాశ్రవణాన్ని వింటే మీకు శ్రావణ మాస ఫలితం దక్కుతుందనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మీ అందరికీ కూడా ఈ 6వ అధ్యాయంలో ఉన్నటువంటి అమృతానుభవాలను మనం పంచుకుందాం. పారాయణ చేస్తే చాలా సుదీర్ఘంగా ఉంటుంది, ఎందుకంటే ఇది ఓవి టు ఓవి బుక్ మాత్రమే నేను పారాయణ చేస్తాను కాబట్టి ఆ పారాయణను సంక్షిప్తంగా ఈరోజు మనం చేసుకుందాం. ఈ 6వ అధ్యాయము ఎంత గొప్పదంటే దేవుడి యొక్క కథామహిమను ఇక్కడ తెలియజేస్తుంది. దేవుడు కథామహిమాట ఎవరికైతే శిరోభారం పెరిగి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటువంటి వారైనా సరే ఈ దేవుని యొక్క కథ వింటే వారి మనస్సు, నోరు రెండూ కూడా మోగబోతాయట. దేవుడి యొక్క అంటే భగవంతుడి యొక్క కథలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి పుణ్యం అది ఎవరికైనా సరే, దేవుడిపైన నమ్మకం ఉన్నటువంటి వాళ్ళకైనా, నాస్తికులకైనా, ఆస్తికులకైనా, ఎవరికైనా సరే భగవంతుని కథ మనస్సు మూగబోయేలాగా చేస్తుంది. అంతే కదా. ఈరోజు ఇక్కడ కథ వింటున్నాము, సత్సంగం ప్రతి వారం వింటాము. నిజంగా మీ జీవితంలో ఒక 25-30 నిమిషాలు మీ నోరులు ఎప్పుడైనా మూతపడతాయా? మన మనస్సు ఎప్పుడన్నా మూగబోతుందా? ఎప్పుడు మన మనసు మూగబోతుంది, ఎప్పుడు మన నోర్లు మూతలు పడతాయంటే భగవంతుని యొక్క కథాకీర్తన విన్నప్పుడు మాత్రమే మన మనస్సు మూగబోతుంది, మన గొంతు మూగబోతుంది. ఈ సత్యాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు జీవితంలో దాన్ని జీవిత పర్యంతము కూడా దాన్ని అమల్లో పెడతారు. ఎందుకంటే ఎంత తక్కువగా మాట్లాడితే అంత సంస్కారం నీకు పెరుగుతుంది, ఎంత అనుకువగా ఉంటే నువ్వు అంత ఉన్నత స్థితికి వెళ్తావు. ఇది మనకు పురాణ ఇతిహాసాలు చెప్పినటువంటి సత్యం. ఎందుకు ఆ రోజుల్లో చాలామంది ఒక 50 ఏళ్ళ వెనక్కి వెళ్ళండి, మీ బామ్మలు కానీ లేకపోతే మీ ముత్తాతలు కానీ వీళ్ళందరూ కూడా ఎందుకు అతి తక్కువగా మాట్లాడేటువంటి వారు, ఎందుకు ఏ విషయాన్ని కూడా యాగి చేసేటువంటి వారు కాదు. ఎందుకంటే ఆ రోజుల్లో వారి హృదయాల్లో భగవంతుని స్మరణ జరిగేటువంటిది, భగవంతుని ధ్యాస ఉండేటువంటిది. భగవంతుని స్మరణ ధ్యాస ఉండేటువంటి మనస్సు
ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉంటుంది. అలజడిగా ఉన్నటువంటి మనస్సే, ఆ మనస్సులో ఉన్నటువంటి భావాలన్నీ గొంతు ద్వారా రకరకాల రూపాల్లో వస్తూ ఉంటాయి. అదే మనస్సును మనం శాంతింపజేసినాం అనుకోండి, అదే మనస్సును మనకు నోటికి మూగవాళ్ళమైతే చాలా కష్టం, కానీ మనస్సు మూగపోతే అదృష్టవంతులం మనం. ఎందుకంటే మనస్సు మ్రోగించినట్టే మన గొంతు మోగుతుంది, మనస్సు చెప్పినట్టే మన నడవడిక ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మనం భగవంతుని కోరుకోవాల్సింది ఏంటంటే, నా మనస్సును మూగపోయేలాగా చెయ్యి అని చెప్పి అడగాలి బాబాను. అప్పుడే మనకు మంచి ఉన్నత సంస్కారాలు ఇక్కడ మనకు కలుగుతాయి. అంతేకాదు 6వ అధ్యాయంలో అద్భుతమైనటువంటి వాక్యం ఒకటి హేమాడ్ పంత్ రాస్తారు. ఇది ఆయన ఎప్పుడు 1918 తర్వాత బాబా మహాసమాధి అయిన తర్వాత ఈ అధ్యాయాలను రాయడం ప్రారంభించారు కదా. అప్పుడు రాసినటువంటి ఆ మాట అది హేమాడ్ పంత్ రాసినటువంటిది కాదు, సాక్షాత్తు ఇందులో ఉన్నటువంటి ప్రతి అక్షరము కూడా బాబా హేమాడ్ పంత్ చేతిలో కలమై రాసినటువంటి పదాలు. లేకపోతే ఈ పదం ఎలా రాయగలుగుతారు హేమాడ్ పంత్? సద్గురు అన్న పదం మనసులో మెదలగానే మొదట సాయియే గుర్తుకొస్తారు. ఎందుకు? ఇంకా చాలా పరంపరలు ఉన్నాయి కదా. భారతావనిలో అనేక మంది యోగులు, మహాత్ములు, ఆదిశంకరాచార్యులు వారి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అనేక మంది యతీశ్వరులు ఈ భూమిపై నడయాడారు కదా. అటువంటి వారి నడయాడినటువంటి ఈ భూమిలో, ఈ కలియుగంలో వెలిసినటువంటి ఒక్క సాయిబాబా మాత్రమే సద్గురు అనగానే ఎందుకు స్ఫురణకు వస్తారు? ఎందుకంటే వారు ఉదార స్వభావం కలిగినటువంటి వారు. భక్తులు ఏది కోరుకుంటే దానిని అనుగ్రహించడానికి మాత్రమే వారి అవతారం అని చెప్పి అనేక సందర్భాల్లో బాబా చెప్పారు. అందుకోసమే సద్గురు అనేటువంటి నామం చెప్పగానే శ్రీ సాయిబాబా మాత్రమే మనకు గుర్తుకు వస్తారు. అదేవిధంగా సాయి యొక్క శక్తి ఎంత గొప్పదంటే, సాయి తమ కరకమలాన్ని శిరస్సుపై ఉంచితే అనేక జన్మల పరిపక్వ పాపాలు ప్రక్షాళనమై భక్తులు పునీతులవుతారు. ఈరోజు బాబాను ఆశ్రయించినటువంటి మనందరికీ కూడా అనుభవమే కదా. అనేక కర్మలతో వచ్చినటువంటి మనము ఆయన రూపాన్ని, ఆయన నామాన్ని ఒక్కసారి ధ్యానించగానే మనలో గూడు కట్టుకపోయినటువంటి అనేక అకర్మలన్నీ కూడా విచ్ఛిన్నమైపోయి మనకు సుకర్మలు చేసేటువంటి సద్భాగ్యాన్ని వారు కల్పించి ఆ తర్వాత మనల్ని పునీతుల్ని చేయడానికి మన మనస్సుల్ని వారు మారుస్తారు కదా. అందుకనే బాబా యొక్క వారి చూపు, వారి యొక్క కరస్పర్శ, ఈ రెండూ కూడా అత్యంత శక్తివంతమైనటువంటివి. అవి ఎవరైతే అనుభవిస్తారో వారందరూ కూడా అదృష్టవంతులు. అదేవిధంగా బాబా చేసేటువంటి మేలేందో తెలుసా? బాబాను ఆశ్రయించిన తర్వాత అందరూ పునీతులైపోతారా? అందరూ బుద్ధిమంతులైపోతారా? కాదు కదా. ఆయన గుర్తుకొచ్చినప్పుడు, ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు అప్పుడు మాత్రమే మనము పునీతులుగా లేకపోతే శుద్ధపూసలుగా మనం వ్యవహరిస్తాం. తర్వాత మాయ మనల్ని ఆవరిస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? మళ్ళీ ఎక్కడ లేనటువంటి అహంభావం మన తలకెక్కుతుంది. అందుకనే హేమాడ్ పంత్ ఏం రాస్తారంటే, అహంభావం తలకెత్తినప్పుడల్లా వారు దాన్ని తమ హస్తాలతో కిందకు అణచవేసి తమ శక్తిపాతంతో భక్తులను కృతార్థులను చేస్తారు. అంతే కదా. మా అహంకారం కొంచెం పైకెక్కింది అనుకోండి, ఉంటుంది చాలామందికి. బాబా పట్ల ఎంత ప్రేమ ఉంటుందో ఆ ప్రేమ కూడా ఒక్కొక్కసారి అహంకారానికి దారితీస్తుంది. సద్గురువును ఆశ్రయించినటువంటి ప్రతి భక్తుడి జీవితంలో కూడా ప్రతిసారి కూడా అహంభావం అనేటువంటి తలకెక్కుతుంది. ఇప్పుడు నాలాంటి వాడికే నేను చెయ్యకపోతే అనేటువంటి తలకెత్తినప్పుడు, నువ్వు చేయకపోతే ఏం జరుగుతుందో నీకు చూడని చెప్పి మంచి అనుభవాన్ని ఒకదాన్ని ఇచ్చి, అరే నాయనా ఇప్పటికైనా గుర్తుపెట్టుకో, నువ్వు ఇక్కడ ఉంటేనే సేఫ్, బయటికి పోతే ప్రమాదం, ఈ సేవ చేస్తే నేను ఉత్తమము, బయటికి పోయి ఇంకోటి చేస్తే నీ జీవితం నాశనం అవుతుంది అనేటువంటి అనుభవాన్ని బాబా ఇస్తూనే ఉంటాడు. సద్గురు మార్గంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎప్పుడూ ఒకే పారామీటర్లో ఉండరు. మనకు కూడా ఖచ్చితంగా ఏదో ఒక అహంభావం మాత్రము తలకెక్కుతూనే ఉంటుంది. తలకెక్కినటువంటి ఆ అహంభావాన్ని బాబా మరలా కిందికి దింపుతూనే ఉంటాడు. ఎందుకంటే ఈ అఖిల జగత్తంతా కూడా దేని నుంచి ఉద్భవించింది? మాయ నుంచే ఉద్భవించింది. ఆ మాయ నుంచి ఉద్భవించినటువంటి ఈ జగత్తులో మనము మాయ నుండి కాపాడబడాలంటే ఒక్క సద్గురు చరణాలు మాత్రమే మనకు శరణ్యం.
ఇంకోటి ఏది కూడా మనల్ని మాయ నుంచి బయటపడలేదు. ఎందుకంటే ఒక్క సద్గురువు మాత్రమే నువ్వు వాస్తవంగా ఎలా బ్రతకాలో చెప్తాడు, వాస్తవికత ఏమిటో చెప్తాడు. మిగతాదంతా కూడా భ్రమ. ఆ భ్రమంలోకి వెళ్ళినప్పుడు మాయ ఎప్పుడూ కూడా నీ వెంటబడుతుందనేటువంటి విషయాన్ని సద్గురువు ఎప్పుడూ కూడా ఇక్కడ చెప్తారు. అందుకోసము ఆ మాయ నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? నువ్వు మాయ నుంచి తప్పించుకో, అప్రమత్తంగా ఉండు అని చెప్పి సద్గురువు చెప్పి మనల్ని వదిలేయడు. ఆయన చెప్పినటువంటి ఒక మాట ఏమిటంటే, ఈరోజు మీరు మీ కుటుంబం, మీ ప్రీత్యర్థం, కేవలం మీ కుటుంబం కోసమే శ్రావణ మాసంలో పూజలు చేస్తారు కదా, మీ కుటుంబం కోసమే శ్రావణ మాసంలో వ్రతాలు చేస్తారు కదా. మరి బాబా చేసేటువంటి వ్రతం ఏమిటో తెలుసా? ఆయన మనందరి కోసం వ్రతం చేస్తా అని చెప్పి హామీ ఇచ్చాడు. ఎందుకు, ఎప్పుడు చేస్తా అన్నాడు? నన్ను అనన్యంగా భజించే వారి యొక్క మరియు నిత్యము పవిత్ర మనస్సుతో నన్ను సేవించే వారి యొక్క యోగక్షేమాలు వహించడం నా వ్రతం. మన కోసం ఆయన వ్రతం చేస్తాడట. ఊరికనే చేయడు, పువ్వు ఇస్తేనో కొబ్బరికాయ ఇస్తేనో చేయడట. చాలా స్పష్టంగా ఉంది. బాబాను మనం అవగాహన చేసుకోవడంలోనే మన లోపం ఉంది. ఎవరి కోసం, ఎవరి ప్రత్యర్థం కోసం ఆయన వ్రతం చేస్తారు? ఎలా ఉంటే చేస్తానంటున్నాడు? అనన్యంగా నన్ను భజించి నిత్యము పవిత్ర మనస్సుతో నన్ను సేవించే వారి యొక్క యోగక్షేమాలను వహించడం నా వ్రతం అన్నారు. మరి మనం ఆ లిస్టులో ఉన్నామా లేదా చూసుకోవాలి. మనందరం కూడా ఆ లిస్టులో ఉండాలి, ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్ ఒకటి వస్తుంది, దానికి కొన్ని అర్హతలు పెడతారు. లేకపోతే ఒక యూనివర్సిటీలో ప్రవేశానికి అర్హతలు పెడతారు. అర్హతలు పెట్టినప్పుడు ఆ పారామీటర్స్కి అనుగుణంగా దానిలోకి పోతేనే కదా మనకు యూనివర్సిటీలో కానీ, కాలేజీలో కానీ, ఉద్యోగంలో కానీ మనకు సీటు లభించేది, స్థానం లభించేది. మరి బాబా దగ్గర కూడా స్థానం లభించాలంటే బాబా పెట్టినటువంటి ఆ పారామీటర్లోకి మనం వెళ్ళాలి, ఆ కులమానంలోకి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఎంతసేపు కేవలం మనము ఒక కోరికతోటో లేకపోతే ఒక వ్రతం కోసమో లేకపోతే ఇంకోటి దానిలో పరిమితం కాకూడదు. బాబా చెప్పినటువంటిది నిత్యము అంటే మళ్ళీ ఇంట్లో డోర్ దగ్గర పెట్టుకొని ఒక్కరే కూర్చొని ధ్యానం చేయడం, స్మరణ చేయడం అది కాదు. ఎప్పుడూ కూడా నన్ను గుర్తుపెట్టుకునేటువంటి వారు, ఎప్పుడూ కూడా నా భజనే చేసేటువంటి వారు, ఎప్పుడూ మీ పవిత్ర మనస్సుల్లో నా ధ్యానమే జరగాలి, మీ పవిత్ర మనస్సుతో నా సేవ మాత్రమే జరగాలి. అటువంటి వారి యొక్క యోగక్షేమాలను నేను చూస్తానని చెప్పి బాబా చెప్పారు. కాబట్టి మనం కొంతనైనా సరే దాన్ని అందుకోవడానికి తప్పకుండా మనం ప్రయత్నం చేయాలి. అదేమి అత్యంత కఠినమైనటువంటిది కాదు, పెద్దగా అదేమీ అసాధ్యమైనటువంటిది అయితే కాదు, చాలా సులువైనటువంటిదే. ప్రతిరోజు కూడా నువ్వు మెలకువతో ఉండేటువంటి ఆ 10 గంటలో 12 గంటల్లో ఆ 12 ప్రతి గంటలో ఒక్క 5 నిమిషాలు బాబా గుర్తుకు రాడా? ఎందుకు తెచ్చుకోకూడదు? బాబా ఎందుకు స్మరణకు రాడు? ఈరోజు బాబా ఎంత సులువైనటువంటి ఆ భక్తి మార్గాన్ని ఏర్పాటు చేశారంటే, చాలా చిన్నతనంలో నేను చూసేవాడిని. చాలామందికి వెంకటేశ్వర స్వామి ఇలవేల్పు ఉండేవారు, అదేవిధంగా ఈశ్వరుడు ఇలవేల్పు ఉండేటువంటి వారు. మా ఫ్రెండ్స్ని చాలామంది చూసేవాడిని. ఒకరి పేరు వెంకటేశ్వరరావు, ఇంకోరి పేరు శ్రీనివాసరావు, ఇంకోరి పేరు పరమేశ్వర్, ఇంకోరి పేరు ఇట్లా ఉండేది. వాళ్ళ అమ్మ మాత్రం వెంకటేశ్వరరావుని ఇంటికి పోగానే అరే బుజ్జి అని పిలిచేది. నాకు అర్థం కాకపోయేది. భగవంతుని పేరు పెట్టుకొని భగవంతుని పేరు కూడా పిలవలేరు కొడుకుని. కానీ ఈరోజు ప్రతి బిడ్డకు కూడా ముందు సాయి అని పేరు పెట్టుకుంటున్నాం. వాడి ఇంట్లోకి రాగానే సాయి ట్రా సాయి అని పిలుస్తాం. అది కాదా? అదే కదా మనం సంపాదించుకునేటువంటి పరమార్థం. సాయి అని ముందు పేరు పెట్టుకున్నటువంటి బిడ్డకు ఎవరు కూడా ఇంకో పేరు పెట్టరు తెలుసా? సాయి కార్తికో, సాయి ఇంకోటో శశాంకో, సాయి మనస్సో, సాయి మనస్వినో ఇట్లా పెట్టుకున్నటువంటి వాళ్ళు మనస్విని అని పిలవరు, ఇంకోటి పిలవరు. సాయి ఇక్కడ రా అని అంటారు. ఎంత ఉప్పొంగిపోతాడు తెలుసా బాబా? నీ బిడ్డను పిలుస్తున్నాను అనుకోడు, నన్నే పిలుస్తుంది నా బిడ్డ అనుకుంటారు. అది బాబా తత్వంలో ఉన్నటువంటి మాధుర్యం. వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు, పరమేశ్వరరావు పెట్టుకున్నటువంటి వాళ్ళందరూ బుజ్జి, బాబీ, కన్నా, చిన్న అని పిలుచుకుంటారు. భగవంతుని పేరు నామూషిగా భావిస్తారు. వాడు కూడా ఏది మమ్మీ ఇంత పాత పేరు పెట్టావని చెప్పి. ఇక్కడ పిల్లలకు గొప్ప అదృష్టమైందో తెలుసా? సాయి క్రిషాంక్ ఈజ్ ద మోడర్న్ నేమ్. సాయి భగవంతుని పేరు.
వాడికి ఈ పేరు పెడితే వాడికి ఏ నొప్పి తెలియదు. మమ్మీ నాకు ఎందుకు ఓల్డ్ పాత పేరు పెట్టావు, దేవుని పేరు పెట్టావు అన్నాడు. క్రిషాంక్ వాడికి కావలసినటువంటిది ఉంది, మనకు కావలసినటువంటిది అక్కడ ఉంది. కాబట్టి వాడు షేమ్గా ఫీల్ కాదు. చాలామంది ఫీల్ అయ్యేటువంటి వారు. మా జనరేషన్కి వచ్చేసరికి కొంచెం స్కూల్లో కొన్ని పేర్లు మారిపోయాయి. అనిల్ అని, సునీల్ అని, కపిల్ అని ఇటువంటి పేర్లు ఉన్నప్పుడు వెంకటేశ్వరరావులు, శ్రీనివాసరావులు, పరమేశ్వరరావులు పోయి వాళ్ళ అమ్మ నాన్నతో గొడవ పడేటువంటి వారు. ఎందుకు నాకు పాత పేరు పెట్టామని చెప్పి. ఇప్పుడు ఆ గొడవ లేదు తెలుసా. సాయి పేరు పెట్టుకున్నటువంటి వాళ్ళు దాని తర్వాత ఏమన్నా పెట్టుకోండి. సాయి మనస్విని ఎంత అద్భుతమైనటువంటి పేరు కదా. మనస్విని ఈజ్ ద ట్రెండింగ్ నేమ్. అమ్మాయికి ట్రెండ్ అనిపిస్తుంది అది. కానీ ముందున్నటువంటి సాయి ఎంత గొప్పది. కాబట్టి బాబా అన్ని రకాలుగా మనకు కావలసినట్టు ఆయన వ్యవహరిస్తాడు. దీన్ని బట్టి అర్థమైందిగా కేవలం పిల్లల పిల్లల విషయంలోనే ఆయన మనకు కావలసినట్టు వ్యవహరిస్తున్నాడు కదా. అట్లా బాబా వారిని ఎవరైతే అనన్యంగా భజిస్తామో అటువంటి వారి పట్ల వారు ఎంతో ప్రేమను కలిగి ఉంటారు. ఇంకొకటి ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయం 6వ అధ్యాయం మనకు తెలియజేస్తుంది సచ్చరితలో. మనందరం కూడా కొటేషన్ చదువుతాం ప్రతి గుళ్ళో. ఇక్కడ మేము కొటేషన్స్ పెట్టలేదు కానీ, ఎందుకంటే ఒక కొటేషన్ పెట్టుకుంటే దాన్నే పట్టుకొని జీవితాంతం వెళ్ళిపోతారు కాబట్టి కొటేషన్స్ ఇక్కడ మేము పెట్టలేదు. బాబా మార్గంలో ఒక కొటేషన్ ఎక్కడ ప్రతి చోట రాసి ఉంటుంది. నా భక్తుడు అనేటువంటి వాడి ఇంట్లో అన్న వస్త్రాలకు లోటు ఉండదు అని అంటాడు. కేవలం ఆయన పేరును స్మరించి ఆయనను ఆరాధించేటువంటి వారి ఇంట్లో అన్న వస్త్రాలకు లోటు ఉండదు. మనం అందరం కూడా అనుభవిస్తూ ఉంటాం కదా, అన్న వస్త్రాలకు లోటు ఉండదు, మనకు బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళకి ఏ లోటు ఉండదని చెప్పి మనం అనుకుంటాం. అయితే ఇందులో ఇంకొక విషయం అందులో దాగి ఉంటుంది. ఒక కొటేషన్నే చదువుతాం. ఆ కొటేషన్ కింద ఉన్నటువంటి బాబా చెప్పినటువంటి మర్మాన్ని మనం చదవం. అందులో ఉన్నటువంటి అంతరార్థం మనం తెలుసుకోలేము. ఏం చెప్తాడంటే బాబా, అనవసరంగా ఎందుకు నువ్వు అన్న వస్త్రాల కోసం నీ శ్రమంతా వెచ్చిస్తావు, అవి డిఫాల్ట్గా నీకు వస్తాయి, వాటి గురించి నువ్వు ఆలోచించకు. కానీ మనము అన్న వస్త్రాలంటే కేవలం ఆహారము, మనం తినేటువంటి తిండి, తాగేటువంటి నీరు మాత్రమే కాదు బాబా చెప్పినటువంటి ఆ ఉద్దేశం. అన్న వస్త్రాలతో పాటు నువ్వు ఏవైతే కోరుకుంటున్నావో, నీకు నేను ఏ హామీనైతే ఇచ్చానో, అన్న వస్త్రాలకు లోటు ఉండదనేటువంటి హామీ ఇచ్చాను కదా, వాటితో పాటు నువ్వు అనుభవించడానికి కావలసినటువంటి వాటన్నింటికీ కూడా నీ యొక్క యోగ్యత అర్హతను బట్టి లోటు లేకుండా నేను ఇస్తానని చెప్పాడు. అందుకోసం నువ్వేం పెద్దగా శ్రమ పడాల్సినటువంటి అవసరం, నీ శ్రమను వృధా చేసుకోకని చెప్తున్నాడు బాబా. శ్రమను వృధా చేసుకోకుండా నీ శ్రమను సమయాన్ని భగవంతుని యొక్క ధ్యాస కోసం కేటాయించడానికి ప్రయత్నం చేయి. నీ జీవితంలో నువ్వు గడియలో ఒక్క 10 సెకండ్లు నువ్వు భగవంతుడి స్మరణలో ఉన్నా ఆ 10 సెకండ్లు మాత్రమే నీ యొక్క సమయం సద్వినియోగమైనట్టు. కాబట్టి అందుకోసం వెచ్చించడానికి ప్రయత్నం చేయి, ఆ సమయాన్ని వెచ్చించడానికి ప్రయత్నం చేయి. నీకు రావాల్సినవన్నీ కూడా డిఫాల్ట్గా నీకు వస్తాయని చెప్తున్నాడు. అన్న వస్త్రాలు అనగానే కేవలం మన తినే తిండి, తాగే నీరు మాత్రమే మనం తీసుకోకూడదు. మానవుడికి అవసరమైనటువంటి అన్ని రకాలైనటువంటివి కూడా డిఫాల్ట్గా నీకు రావాల్సినటువంటివన్నీ కూడా అనా పైసలతో లెక్కగట్టి నేను ఇస్తాను అని చెప్తున్నాడు బాబా. అందుకోసం నువ్వు ఏ ప్రయాస పడాల్సినటువంటి అవసరం లేదు. ఇంత సులువైనటువంటి మార్గాన్ని బాబా మనకిక్కడ చెప్పడం జరిగింది. అంతేకాదు, ఈరోజు మనకు ఏదైనా అవసరం వచ్చిందనుకోండి, ఫస్ట్ భగవంతుడు గుర్తురాడు, మన క్లోజ్ ఫ్రెండ్ గుర్తొస్తాడు. వెంబడే రింగ్ వెళ్తుంది, అరే 1 లక్ష రూపాయలు కావాలి, మళ్ళీ ఎల్లుండి ఇస్తా అంటే ఏదో కారణం చెప్తారు, పక్కన పెట్టేస్తాం. దగ్గరి బంధువుకు ఫోన్ చేస్తాం. రకరకాలుగా మనం అనుకుంటాం, నాకేం తక్కువ, నాకు 2 లక్షల రూపాయలు వచ్చే ఉద్యోగం ఉంది, మంచి ఇల్లు ఉంది, ఎవడైనా ఇవ్వకపోతాడా, ఇస్తారు కదా అని చెప్పి. నీకు ఎంత ఉండని ఏముండని సచ్చరితలో ఏం చెప్తాడు తెలుసా బాబా, నువ్వు అడగాల్సి ఉంటే నీకు కావలసినటువంటి దానికోసం భగవంతుని గుమ్మం ముందు నీ కొంగును చాచు. లోకుల ముందు చాచితే ఏది కూడా నీకు దక్కదు. భగవంతుని ముందు నువ్వు కొంగు చాస్తే అది ఇచ్చేటువంటి దానికోసం ఏర్పాట్లు ఆయన చేస్తాడు. అలా చేసేటువంటి వారికి ఖచ్చితంగా నీకు తెలియకుండానే గొప్ప సహాయం, మేలు చేయడానికి ఎవరో ఒకరు నువ్వు వెతుక్కోకుండానే నీ ఇంటి దగ్గరికి వస్తారు. ఒకసారి ఒక ఇల్లు కొందామని చెప్పి దానికి ఒక గ్యారెంటర్ కావాలి, లోన్ కోసం ఒక గ్యారెంటర్ కావాలంటే చాలామందిని ఒకరిద్దరిని అడిగితే తప్పకుండా వస్తాం పెడతామని చెప్పి ఎవరు పెట్టలేదు. బాబా వద్దకే వెళ్ళి అడిగాను దాదాపు 10-12 సంవత్సరాల క్రితం. బాబా ఎవరూ పెట్టడానికి, ఎందుకంటే గ్యారెంటర్ అంటే నేను లోన్ ఎక్కడితే మళ్ళీ వాళ్ళు కట్టాలిగా,
అన్నీ ఆఫీస్లో కూర్చొని ఆ రోజు ఎప్పుడు యాక్టివ్గా ఉండేటువంటి వాడిని ఎందుకో ఆ రోజు ఇంకా మనస్సు అల్లకల్లోలంగా ఉంది. నా దగ్గర ఒక వీడియో ఎడిటర్ పనిచేసేవాడు ఈటీవీ నెట్వర్క్లో చేస్తున్నప్పుడు. వచ్చి ఎడిటింగ్ చేస్తున్నాను, తెలిసిపోద్ది మన పని విధానం తెలిసిపోద్ది కదా. నేను కూర్చుంటే మామూలుగా ఒక 1 అవర్ ప్రోగ్రాము ఒక 2-3 గంటలు ఎగరగొట్టేస్తుందని. ఆ రోజు 3 గంటలైంది, 4 గంటలైంది. ఏం సార్ ఏం జరుగుతుంది, అసలు ఏమైంది అని అడిగింది. అబ్బాయి పేరు సాయి కృష్ణ. సాయి, ఇట్లా ఇల్లు కొందామనుకుంటున్నాం కానీ గ్యారెంటర్ విషయంలో చాలామంది సంశయిస్తున్నారు, ఎవరు సంతకం పెట్టట్లేదంటే. ఎందుకు సార్ నేను లేనా అన్నాడు. ఆశ్చర్యం వేసింది నాకు. ఏం సార్ నేను లేనా? సాయి నీ జీతం 20,000, మరి దానికి అంత కేపబిలిటీ ఉందో లేదంటే, సార్ నేను మా అమ్మకు ఒక్కనే సార్, మా ఊర్లో పొలాలు ఉన్నాయి తెనాలిలో, మీకు ఎందుకు సార్ ఆ కాగితాలు పెట్టి పెడతా అని చెప్పి తెల్లారి నాకంటే ముందు బ్యాంక్ దగ్గర పోయి నిల్చున్నాడు. ఎవరి దగ్గర వాళ్ళు చేయలేదే, ఎవరి వద్ద వెళ్ళి అడిగినా సరే సహాయం చేయలేదే. చివరకు దేవుడి గుమ్మంలో వచ్చి కొంగు చాచితే కదా ఆయన ఇచ్చినటువంటిది. మంచి వాళ్ళను బాబా ఎక్కువ రోజులు ఉంచాడు కదా. పాప మా అబ్బాయిని కూడా కరోనా సమయంలో భగవంతుడు తీసుకెళ్ళిపోయాడు. భగవంతుడు అంటే ఎక్కడ ఉండడు, అటువంటి అబ్బాయి రూపంలో ఉంటాడు. నాకంటే 10 సంవత్సరాలు చిన్నవాడు. బాబా చేసేటువంటి ఏర్పాటు అట్లా ఉంటుంది. ఎందుకు నేను ప్రతిరోజు తలుచుకుంటా అబ్బాయిని. ఆ రోజు సాయి ఆ సహాయం చేయకపోతే ఒక మెట్టు ఎక్కేవాడిని కాదేమో నేనని చెప్పి. ఈ అనుభవాలు ప్రతి ఒక్కరికి కూడా ఉంటాయి. ఎట్లా కలుగుతాయంటే అచంచలమైనటువంటి విశ్వాసము భగవంతుని పైన ఉంచితే, సద్గురువు పైన ఉంచితే, ఆయన మనకు కావలసినటువంటి ఏర్పాట్లను, మనకు కావలసినటువంటి మనుషుల్ని ఆయన్నే పంపిస్తూ ఉంటాడు. అట్లా మనము కావలసినటువంటి దానికోసం భగవంతుని గుమ్మం ముందే కొంగు చాచాలి అనేటువంటి విషయాన్ని సచ్చరిత చెప్తుంది. సచ్చరితని ఎందుకు ఎక్కువగా మనం మననం చేయాలి, ఎందుకు ఎక్కువగా దాన్ని పారాయణ చేయాలంటే ఇందుకోసం. నువ్వు ఆయా సమయాల్లో ఎలా నువ్వు వ్యవహరించాలి, ఎలా నువ్వు నిలబడాలి. సచ్చరిత ఇచ్చేటువంటిది ప్రధానమైనటువంటిది మనకేంటంటే గొప్ప ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది. ఖచ్చితంగా ఈ చిక్కుముడిని విడగొట్టడానికి ఎవరో ఒకరిని బాబా పంపిస్తారు అనేటువంటిది ఖచ్చితంగా. అదేవిధంగా బాబా ఒక మాట చెప్తారు, లోకులు గౌరవించినంత మాత్రాన తమను తాను మర్చిపోవాలా, ఆరాధ్యమూర్తి యొక్క అంతఃకరణం కరుణతో కరిగిపోయేలా చెమటలు పట్టాలి, ఇది మాత్రమే మన ధ్యేయం. ఈరోజు మనం అందరము కూడా దేనికోసం ప్రయత్నిస్తామంటే మనం చేసేటువంటి పనులు ద్వారా లోకులు మనల్ని గౌరవించాలని చెప్పి అనుకుంటాం. లోకులు గౌరవించినంత మాత్రాన ఏమీ జరగదు. ఎప్పుడు నీకు జరుగుతుందంటే నీ యొక్క దృష్టి అంతా కూడా కరుణామూర్తి అయినటువంటి ఆ రూపంపైనే ఉండి ఆ రూపాన్ని ధ్యానిస్తూ ఆయన యొక్క అంతఃకరణం కలిగి మన పైన ఆయన కరుణ చూపెట్టేలాగా మన ప్రయత్నం ఉండాలనేటువంటిది శ్రీ సాయి సచ్చరిత మనకు చెప్తుంది. శ్రీ సాయి సచ్చరితలో 6వ అధ్యాయంలో శ్రీరామనవమికి సంబంధించినటువంటి ప్రస్తావన ఉంటుంది. శ్రీరామనవమి కంటే ముందు ఉర్సు జెండా ఉత్సవాలు జరిగాయి. ఇక్కడ మనం చూడాల్సింది ఈ ఉత్సవాలు మాత్రమే కాదు. ఎందుకు బాబాకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఉత్సవం ఉండాలి. గోపాలరావు గుండు అనేటువంటి అతను కోపర్గావ్లో ఇన్స్పెక్టర్గా పనిచేస్తూ ఉంటాడు. అనేక మంది జ్యోతిష్యుల దగ్గరికి పోతాడు, అనేక మందిని సంప్రదిస్తాడు. నీకు సంతానం కలిగేటువంటి యోగ్యతే లేదని చెప్పి చెప్తారు. అందున పుత్ర సంతానం. బాబా దగ్గరికి వచ్చి బాబాని అడిగితే బాబా ఆశీర్వాదం వల్ల అతని కొడుకు పుడతాడు. కొడుకు పుట్టగానే మనలాగా తీసుకొచ్చి బాబా ఒళ్ళో వదిలేసి లేకపోతే బాబా పాదాల వద్ద పెట్టి, బాబా నీ కృప వల్ల ఈ పుత్రుడు పుట్టాడు, చాలా ధన్యవాదాలు అని చెప్పి ఒక మాటతోటి అనుగ్రహాన్ని వదిలేయలేదు ఆయన. ఏం చేశాడంటే బాబాకంటూ ఒక ప్రత్యేక ఉత్సవం ఉండాలి, షిరిడి గ్రామానికంటూ గ్రామోత్సవం ఒకటి ఉండాలి, అందుకోసం శ్రీరామనవమి రోజు ఉరుసు ఉత్సవాన్ని చేయాలి అనేటువంటి సంకల్పం, ఒక కృతజ్ఞతకు చిహ్నం అది. బాబా మనకైనా అనుగ్రహం ఇవ్వగానే ఆయనకు ఒక వస్తువు ఇచ్చి మనం వదిలేస్తాం, దక్షిణ ఇచ్చి వదిలేస్తాం. కానీ ఆ రోజు భక్తుల్లో కృతజ్ఞత ఉండేది. గోపాలరావు గుండు ఎక్కడో కోపర్గావ్ అతను. అదేవిధంగా వెళ్ళి బాబా ద్వారా ఇంకా అనుగ్రహం పొందినటువంటి వారు ఎవరున్నారు? దాము అన్న కూడా అంతే, పుత్ర సంతానం లేదు, 2 వివాహాలు చేసుకున్నాడు అయినా లేదు. అటువంటి దాము అన్న కూడా పుత్ర సంతానం కలిగింది. దాము అన్న నీకు కూడా బాబా అనుగ్రహం కలిగింది కదా, నువ్వు కూడా ఈ ఉత్సవం కోసం నాతో కలిసి రావాలని చెప్పి షిరిడి గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరితోటి మాట్లాడి ఉరుసు ఉత్సవాన్ని ప్రారంభింపజేస్తారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు 1912లో శ్రీరామనవమి ఉత్సవం ప్రారంభమవుతుంది. శ్రీరామనవమి ఉత్సవం ఎలా ప్రారంభమైంది?
అసలు ఉరుసు ఉత్సవం ముందుకు ఎందుకు ప్రారంభించారు బాబా? ఉరుసు ఉత్సవం అంటే మహమ్మదీయ మహాత్ములకు గుర్తుగా వారి గౌరవార్థం చేసేటువంటిది. శ్రీరామనవమి రోజు ఉరుసు ఉత్సవం ఏమిటి? శ్రీరామనవమి శ్రీరాముని జన్మోత్సవం కదా. 1912లో షిరిడీకి వచ్చినటువంటి శ్రీకృష్ణ భీష్మకు ఆలోచన కలుగుతుంది, శ్రీరామనవమి రోజు ఉరుసు జెండా ఉత్సవాలతో పాటు శ్రీరామ ఊయల ఉత్సవం చేస్తే బాగుంటుందని చెప్పి, సరే అని చెప్పి అందరూ కలిసి బాబా దగ్గరికి పోయి అనుమతి కోసం పోతారు. బాబా కూడా అనుమతి ఇస్తారు. మొదటి శ్రీరామనవమి కీర్తన భీష్మ చేస్తారు, కాకా మహజని హార్మోనియాన్ని వాయిస్తారు, అదేవిధంగా రాధాకృష్ణ ఈ సొంటి ప్రసాదాన్ని పూజా సామాగ్రి అంతా కూడా ఏర్పాటు చేస్తుంది. ఏమిటి ఇందులో ఉన్నటువంటి మర్మం? అసలు శ్రీరామనవమి రోజు ఉరుసు ప్రారంభం కావడం ఏంటి? ఈరోజు ఉరుసు గిరుసు అన్నీ ఎగిరిపోయినాయి. షిరిడీలో ఓన్లీ శ్రీరామ జన్మోత్సవం మాత్రమే జరుగుతుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సద్గురువు యొక్క చతురత. మామూలుగా క్లాస్లో 100 మంది ఉన్నారనుకోండి, చాలా బుద్ధిమంతుడైనటువంటి విద్యార్థులపైన, అల్లరి చేయనటువంటి వారిపైన మాస్టర్ యొక్క దృష్టి ఉండదు. ఎవరిపైన ఉంటుంది దృష్టి? ఎవడైతే అల్లరి చేస్తాడో, ఎవడైతే అతి చేస్తాడో వానిపైన ఫస్ట్ అటెన్షన్ ఉంటుంది. అందుకని బాబా ఏం చేశాడు? శ్రీరామనవమి ఉత్సవం ప్రారంభించడానికి ఎవరిని, ఏ అల్లరి విద్యార్థుల్ని ముందుగా సంతృప్తిపరిచాడు? ద్వారకామయిలో ముందే శ్రీరామనవమి ప్రారంభిస్తే మహమ్మదీయ సాంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళు ఊరుకునేటువంటి వారా? అందుకని ముందుగా వాళ్ళను శాంతింపజేసి, ఉరుసు ఉత్సవం చేసి ముందుగా వాళ్ళను శాంతింపజేసి అసలైనటువంటి కార్యానికి వారు శ్రీకారం చుట్టడం జరిగింది. తర్వాత ఉరుసు పోయింది. ఇంకా ఉరుసు పోయి కంప్లీట్గా శ్రీరామ జన్మోత్సవమే జరిగేది. బాబా వారి యొక్క ప్రణాళిక చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరైతే అల్లరి చేసి గొడవ చేసేటువంటి వారు, గ్యాగి చేసేటువంటి వాళ్ళను ముందు సంతృప్తి పరిచేశాడు ఆ ఉరుసు ఉత్సవం ప్రారంభించి, ఆ తర్వాత శ్రీరామనవమి ఉత్సవం ఎవరైతే మెజారిటీ తన బిడ్డలు ఉన్నారో వాళ్ళ కోసం ఆ శ్రీరామనవమి ఉత్సవాన్ని ప్రారంభించారు. అదేవిధంగా బాబా యొక్క కృప ఎట్లా ఉంటుంది అనడానికి ఇందులో ఒక అద్భుతమైనటువంటి సందర్భం ఉంటుంది. బాలాబువా సుతార్ అనేటువంటి ఒక కీర్తనకారుడు ఉంటారు. వారు సతారా జిల్లాలో ఉన్నటువంటి కవట్య అనేటువంటి ఒక దేవస్థానం ఉండేది. ఆ కవట్య అనేటువంటి దేవస్థానంలో ప్రతి ఆషాఢ ఏకాదశికి, చైత్రమాసంలో వచ్చేటువంటి శ్రీరామనవమికి, ఈ 2 ఉత్సవాలకు ఆయన కథ చెప్పేటువంటి వారు. అయితే ఆ కవాట్య ప్రాంతంలో ఆ సంవత్సరము విపరీతమైనటువంటి ప్లేగ్ వ్యాధి విస్తరిస్తుంది. దాంతో కవట్య సంస్థానం నుంచి కబురు వస్తుంది, ఈసారి కీర్తన లేదు, నువ్వు రానవసరం లేదని చెప్పి. కానీ ఆ కవట్య సంస్థానం వారు ఏం చేసేవారంటే దేవుడి యొక్క ఉత్సవాల కోసము కొంత డబ్బునిచ్చేటువంటి వారు. ఆ డబ్బులో 15 రూపాయలు ఈ బాలాబువా సుతార్ అనేటువంటి కీర్తనకారునికి దక్షిణ ఇచ్చేవారు. ఏది? 2 కీర్తనలకు, ఆషాఢ ఏకాదశి, చైత్రమాసంలో వచ్చేటువంటి నవమికి. సరే అతను అనుకున్నాడు, ఈ 15 రూపాయల్లో 7.5 వెళ్ళిపోయింది, ఇవ్వరు ఈసారి లేదు కాబట్టి. అనేక మంది ముంబైలో తన మిత్రులు చెప్పేటువంటి వారు, షిరిడీలో శ్రీరామనవమి అంగరంగ వైభవంగా జరుగుతుంది, అక్కడ వెళ్ళి ఆ శ్రీరామనవమి చూస్తే కన్నుల పండుగగా ఉంటుంది అని చెప్తే వెళ్ళి కాకాసాహెబ్ ఇంటికి వెళ్తాడు. వెళ్ళి అడుగుతాడు, అయ్యా నేను ఈసారి శ్రీరామనవమికి షిరిడీకి రావాలనుకుంటున్నాను, కీర్తన కూడా చేయాలనుకుంటున్నాను, కాబట్టి ఆ అదృష్టాన్ని మీరు కల్పిస్తే బాగుంటుందంటే, కాకాసాహెబ్ దీక్షిత్ విజ్ఞత కలిగినాడు కాబట్టి ఒక పని చేద్దాము, నేను షిరిడీకి వెళ్తాను, వెళ్ళి బాబా అనుమతి తీసుకుంటాను, బాబా మీరు కీర్తన చేయడానికి అనుమతిస్తే అప్పుడు మీకు లేఖ రాస్తాను, మీరు బయలుదేరండి అని చెప్తాడు. సరే వీరిద్దరి సంభాషణ జరుగుతుండగా కాకా మహాజని అప్పుడే షిరిడీ నుంచి వచ్చి విభూది ప్రసాదాన్ని, పేడాన్ని తీసుకొస్తాడు. ఆ విభూది ప్రసాదం, ఆ పేడ బాలాబువా సుతార్కి ఇస్తాడు. ఇస్తే ఎంతో ఆనందంగా షిరిడీకి వెళ్ళకపోయినా బాబా యొక్క ప్రసాదం దక్కిందని చెప్పి సంతోషిస్తారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే బాబా ఆల్రెడీ దీక్షిత అడగకముందే పర్మిషన్ ఇచ్చేశాడు. కాకా మహాజని రూపంలో ఊది పేడా తెచ్చి ఇచ్చిన తర్వాత అది బాబా అనుగ్రహమే. సరే అయినా సరే కాకాసాహెబ్ దీక్షిత్ బాబా దగ్గరికి వెళ్ళి అనుమతి తీసుకుంటారు. తీసుకొని లేఖ రాస్తాడు. ఆ లేఖలో ఒక కండిషన్ రాస్తాడు, ఏంటంటే నువ్వు కీర్తన చేయడానికి ఒప్పుకున్నారు, కానీ నీ సంభావన విషయంలో నేను గ్యారెంటీ ఇవ్వలేను. బాబా డబ్బిస్తాడా ఇవ్వడా అనేటువంటిది వారికి సంబంధించినటువంటిది. నేను మీకు సంభావన వస్తుంది రండి అని నేను చెప్పను అని చెప్పి లేఖ రాస్తాడు. బాలాబువా సుతార్ కూడా
సంభావంది ఏముంది, మనకు షిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకునే అదృష్టం, అక్కడ కీర్తన చేసేటువంటి అదృష్టం దక్కిందని చెప్పి వెళ్తాడు. అద్భుతంగా శ్రీరామ కీర్తన జరుగుతుంది. బాలాబువా సుతార్ గౌరవానికి తక్కకుండా బాబా తాత్యా సాహబ్ ఇంట్లో అతనికి బస ఏర్పాటు చేస్తాడు. ఏ లోటు రాకుండా చూసుకోమని చెప్పి తాత్యాకి చెప్తాడు. ఇక వారు బయలుదేరడానికి సిద్ధమై బాబా దగ్గర పర్మిషన్ తీసుకోవడానికి వెళ్తారు, సెలవు తీసుకోవడానికి. వెళ్తే బాబా వారి కఫ్నీ జేబులో చేయబెట్టి గుప్పెడ నిండా డబ్బు తీసి బాలాబువా సుతార్ చేతిలో పోసి బసకు వెళ్ళిపో అంటాడు. వెళ్ళిపోయి బాలాబువా సుతార్ ఆ డబ్బును లెక్కిస్తాడు. ఎంతుందో తెలుసా? 150 రూపాయలు. ఒక పెద్ద రాజసంస్థానము సంవత్సరానికి 15 రూపాయల సంభావన ఇచ్చేది. అటువంటిది వాళ్ళు 10 సంవత్సరాలు ఇచ్చేటువంటి దక్షిణను ఒక్క కీర్తనకు బాబా ఇచ్చాడు. అది సద్గురువు యొక్క కృపా కరుణ. బాబా ఇవ్వదలుచుకుంటే గుప్పెట్ల కొద్దీ ఇస్తాడు. మనము ఓర్పుతో ఉండాలి. ఏమీ ఆశించినటువంటి వారి పట్ల బాబా ప్రేమ ఎక్కువగా ఉంటుంది. ఏమీ ఆశించినటువంటి వారి పట్ల, ఏమీ ఆశించినటువంటి వారికి వారు ఎప్పటికీ తరిగిపోయినటువంటి మధురానుభూతిని, సంపదను, గౌరవాన్ని, ఖ్యాతిని వారు ఇస్తారు. ఆశించామంటే అందులో సగమే ఇస్తాడు. ఏమీ ఆశించినటువంటి వాళ్లకు అపరిమితమైనటువంటి దాన్ని ఇస్తారు. అది బాబా యొక్క కృప. ఈ విధంగా శ్రావణ మాసంలో మనం ఈ సద్గ్రంథ పారాయణను చేస్తూ ఉంటే మన మనస్సు ఉల్లాసంగా ఉంటుంది. శ్రావణ మాసంలో మనం చేసినటువంటి పూజలకు, పునస్కారాలకు, యాత్రలకు అన్నింటినీ కూడా మనం సార్థకం చేసుకోవాలంటే మాత్రం పుణ్యగ్రంథ శ్రవణం కానీ పారాయణ కానీ తప్పకుండా చేయాలి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. యుగ యుగాల సాధనలో ఘోషించే శాస్త్రములు, కృతాయుగము తపస్సున, త్రేతాయుగము జ్ఞానమున, ద్వాపరంలో యజ్ఞమున, కలియుగమున దానము, దానములన్నింటిలోన అన్నదానమే మిన్నని ఓ సద్గురు సాయి, నా సర్వము నీవేలే. ఓ సద్గురు సాయి, నా సర్వము నీవేలే. మిట్ట మధ్యాహ్న సమయాన ఇంటికెవరు వచ్చిన గాని అతిథి దేవో భవ అని అన్నము పెట్టగానే మన మనసున అన్నదాన ప్రభువని సాయి, ఆరోగ్యమునిచ్చు సాయి. అప్పుడే పరమాత్ముడు ప్రశాంతపరచు ఆత్మను. ఓ సద్గురు సాయి, నా సర్వము నీవేలే. ఓ సద్గురు సాయి, నా సర్వము నీవేలే.